జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్తున్నారు. ఈ బాధితులు ఎవరైతే పోలీసుల చేత అరికాళ్ళల్లో తన్నులు తిని బెయిల్ మీద వచ్చారో వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారు. పోలీసులు చేస్తున్న ఈ ఘాతుకాలని అన్యాయాలని ఎక్స్పోజ్ చేసేటటువంటి కార్యక్రమాన్ని స్వయంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్వయాన 3వ తారీఖు ఉదయం బయలుదేరి వెళ్లి తెనాలి ఐతానగర్ వెళ్లి వారిని పరామర్శించి వస్తారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి వేత మొత్తంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు మీ డ్యాగం లేదు, బుద్ధి కన్ను లేదు, నేరాలు మాత్రం అద్భుతంగా జరిగిపోతున్నాయి. 2 కళ్ళు మూసుకుని మీరు మాట్లాడుతున్నారు, ఘోరాలన్నీ జరిగిపోతున్నాయి, ఉద్యోగాలు పీకేస్తున్నారు. ఇప్పటికైనా ఈ మొబైల్ డిస్పెన్సివ్ యూనిట్ సంబంధించినటువంటి వారిని 72 మాసాలు నువ్వు కంటిన్యూ చేయటం ధర్మం, ఆ తర్వాత ఇష్టం. దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. అంతేకాదు వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు కూడా 3,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వాల్సినవి పెండింగ్ లో ఉన్నాయి. అవి కూడా ఇచ్చి వారిని ఆదుకుని శభాష్ అనిపించుకో